మరి చెడిన సమాజాన్ని దేవుడు సహిస్తున్నాడు ఎందుకు అనే ఒక ఆలోచనాత్మకమైన అంశముతో ఈ గుంటూరు పట్టణంలో దేవుని యొక్క మాటలు వినిపించడానికి మిషన్ ఫామ్ కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ క్రైస్ట్ చర్చ్ పిల్లలు మరి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమాలను ఈ 3 దినములు ఏర్పాటు చేశారు. మొదటి దినం ఇంత ఆలస్యంగా ఆరంభం కావడానికి వాతావరణం, గాలులు ఎంతగా అభ్యంతరపరిచాయో మీకు తెలుసు. కేవలం ఒక అర్ధగంట క్రితం మాత్రమే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ప్రభు అనుమతిస్తే ఈ 3 రోజులు ఆయనను గూర్చిన దివ్యమైన మాటలు మనం విని నేర్చుకుందాం ప్రియులారా. ఈరోజు ప్రస్తుతం ఉన్న సమాజాన్ని మనం చూడగలిగితే అది దేవుని దృష్టికి ఎలా ఉంది అన్న దాని గురించి మనం ప్రశ్నిస్తే దానికి ప్రత్యక్ష సాక్ష్యం రోజు న్యూస్ మీడియాలో మనం తిలకిస్తున్న వార్తలు. వాటిలో ఏవి ఎక్కువగా ఉన్నాయో మీరే ఆలోచించండి. నేరాలు, భయంకరమైన ఘోర కృత్యాలు, మనుషుల మధ్య ఎన్నో వివాదాలు, ఒకరినొకరు చంపుకొనుట, దోచుకొనుట, ఇలా పలు రకాలమైన భిన్నమైన మానవ విరోధ సంబంధమైన కార్యక్రమాలు వార్తలలో ప్రతిరోజు మనం వింటూ, చదువుతూ, చూస్తూ ఉన్నాం. అంటే సమాజం క్షేమంగా లేదు. సమాజం చాలా దారుణంగా మారిపోయింది. మరి ముఖ్యంగా ఈ సమాజం ఎవరిది? ఇది ఎవరిదంటే దేవుని సమాజం. సమాజము అనగా ఆయన పిల్లలుగా ఆయన పోలికతో భూమి మీద సృష్టించబడిన యావత్తు మానవ జాతి దేవుని సమాజం. నిజంగా దేవుడు మనుష్యులను భూమి మీద తన పోలికగా నిర్మించినప్పుడు వాళ్ళని ఎలా చేశాడు అంటే తన రూపం, తన స్వరూపం, తన పోలిక. అంటే పోలిక అనగా ఇక్కడ మనం ఏమనుకోవాలి? ఏమండి, ఈరోజు బాహ్య సంబంధమైన ఈ దేహాలలో కనిపించే అవయవాలా? కాదండి. ఆకారమా? కాదండి. గుణం, దేవుని గుణం. ఎందుకంటే దేవుని యొక్క మంచి స్వభావాన్ని మన గర్భాన పుట్టిన పిల్లలు మన పోలికను సంతరించుకుంటే ఎంత సంతోషిస్తామో, మన అలవాట్లు, మన స్వభావాన్ని ఒకవేళ వాళ్ళు పంచుకుంటే మరింతగా సంతోషిస్తాం మనం. అవును, పిల్లలు మన పోలికలో ఒకవేళ పుట్టి చెడు నడత నడిచారనుకోండి, మనం సంతోషించగలమా? పోలికైతే మనది వచ్చింది కానీ దొంగ గుణం, ఏమండి, మనుషులను వంచటం, దూషించటం, చంపటం, ఇటువంటి వ్యసనాలు ఒకవేళ మనిషికి ఉంటే, మీ కుమారునికి ఉంటే, మీ పోలిక వచ్చినందుకు సంతోషిస్తారా? మీ గుణాలు రానందుకు దుఃఖిస్తారా? ఆలోచించండి. ఇక్కడ రావలసింది పోలిక అనగానే శరీర సంబంధమైన రూపం కన్నా అంతరంగ సంబంధమైన స్వభావం అత్యంత కీలకమైనది. గుణం కావాలి రూపం కన్నా. దేవుడు మనుష్యులను చేసింది తన రూపం. ఏంటి ఆయన రూపం? ఆ రూపం మంచితనం, ఆ రూపం ప్రేమతత్వం, ఆ రూపం జాలి, దయాళుత్వం. ఇలా ఒకటి కాదండి, ఎన్నో సుగుణాల సంపన్నుడు మన తండ్రి. కాదంటారా? ఎన్నో అద్భుతమైన గుణాలను మన కొరకు పంచి ఇచ్చాడు మన తండ్రి. అంత గొప్ప గుణాలను కలిగిన మనం ఈరోజు ఆయన కొరకు పుట్టిన తరువాత ఎలాంటి వారుగా మనం మారిపోయాం? ఎందుకంటే భూమి మీద మనం పుట్టింది ఎందుకో తెలుసా? బైబిల్లో రాయబడిన ఒక మాట చదువుకొని
మనం త్వరగానే ముగించుకుందాం, ఎందుకంటే చివరి రోజు ఆలస్యమైంది కనుక మనం త్వరగా ముగించుకొని రేపటి దినం ప్రభు చిత్తమైతే త్వరగా కూడుకొని మంచి సంగతులను విని తెరల మీద చూద్దాం. మొదటి పత్రిక, పేతురు గారు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూడగలిగితే, పేతురు గారు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని అతిశయములు అంటున్నాడు. చూడండి, గుణము అతిశయం అంటే దేవుడు తన గుణములో అతిశయించేవాడు. ఒక కోటీశ్వరుడు తన ధనాన్ని బట్టి అతిశయిస్తాడు. ఒక సౌందర్యవంతురాలు తమ యొక్క అందాన్ని బట్టి అతిశయిస్తారు. ఒక నాయకుడు తనకున్న అధికారాన్ని బట్టి అతిశయిస్తాడు. దేవుడు దేని బట్టి అతిశయిస్తున్నాడండి? గుణం. ఆయన చాలా మంచి గుణం. ఆయన యొక్క గుణం, అందులో ఆయనకున్న అతిశయం. అతిశయం అంటే గర్వం, సంతోషం. నేను మంచి గుణాలు కలిగిన వాడను అనే ఒక చక్కటి ధీమా దేవునికి ఉంది. అలాంటి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం మనం ఏర్పరచబడిన వంశమట, రాజులట, యాజకులట, పరిశుద్ధ జనమట, దేవుని సొత్తైన ప్రజలు. మనం ఎవరు? ఆయన గుణాతిశయములను ప్రచారం చేయడానికి వచ్చిన వాళ్ళం. ఇది ఎవరి ప్రచారం? దేవుని గుణాల ప్రచారం, మత ప్రచారం కాదండి. బైబిలులో దేవుడు తన పిల్లలైన వారికి ఇచ్చిన బాధ్యత, నాయనా నా గర్భాన్న పుట్టినందుకు నా గుణాలను ప్రచురించండర్రా. నా గుణాన్ని ఎంత అతిశయంగా నేను స్వీకరిస్తున్నానో మీరు కూడా మా తండ్రి ఇంత గొప్పవాడు అని అతిశయంతో ప్రకటించండి నాయన అని ఇచ్చాడండి దేవుడు మనకి జన్మ. యేసుక్రీస్తు వారు వచ్చినది ఎందుకో తెలుసా? కనిపించని దేవుని యొక్క గుణాలను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఆయన. అదృశ్య దేవుని స్వరూపి అన్నాడు. అందుకే యేసుక్రీస్తు ఎవరో కాదండి, ఈ ప్రపంచం చూడని ఒక మహాశక్తి ఉందే, అదే గాడ్, దైవం. సమస్త విశ్వాన్ని కలిగించిన మహాశక్తి స్వరూపం. దానిని ఎవరు చూడలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచానికి దైవ గుణాన్ని ప్రకటించి తన బ్రతుకులో నిరూపించి చూపించిన తొలి వ్యక్తి భూమి మీద ఆయనేనండి, యేసుక్రీస్తు ప్రభువుల వారు. దేవుని యొక్క తత్వం, దేవుని యొక్క మూర్తిమంతం అంటాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూడగలిగితే 1వ అధ్యాయం 3వ వచనం చదవండి ప్రియులారా. హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం అంటున్నాడు. చూడండి, గుణం, ఆయన యొక్క తత్వం యొక్క మూర్తిమంతం. మూర్తి అంటే సంపూర్ణమైన ఆయన పోలిక. మూర్తిమంతమునయ్యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించిన ఉన్నతుడు యేసు ప్రభువు. అంటే దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని తత్వము యొక్క మూర్తి ఆయన. దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఎవరి గుణాలను కలిగి ఉన్న, ఎక్కువ పెంచేయకండి, నన్ను సౌండ్ పెంచకండి, సరిపోయింది కదా, అందరికి వినబడుతుంది. మరలా అది మీరు దాన్ని పాడు చేయకండి. బాగున్న దాన్ని, ఉన్నదే తక్కువ సమయం, బాగుంది, అలా ఉంచండి. దేవుని పిల్లలారా, ఈరోజు మనకు కూడా అదే గుణం. అంటే యేసుకొక రూపం, మనకొక రూపం ఇచ్చాడా? లేదండి. ఆయన ఎలాగైతే దేవుని స్వరూపము, దేవుని పోలిక అయి ఉన్నాడో ఉంది. ఫిలిప్పీ పత్రికలో ఎవరి పోలిక ఆయన? దేవుని పోలిక అంటాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. ఎవరు? యేసు. మరి మీకెవరు పోలికిచ్చాడు? ఆదికాండం 1వ అధ్యాయంలో 27, 28 వచనాలు చదివితే, తన స్వరూపమందు తన పోలిక చొప్పున
నరులను చేసెను. స్త్రీ అయినా పురుషుడైనా ఆకారాలు వేరైనా వారి గుణాలు పంచింది దేవుడు ఇద్దరికి సమానం. స్త్రీలోనైనా దేవుని తత్వం, పురుషునిలోనైనా దేవుని గుణం పెట్టాడు. మరి ఈరోజు భూమి మీద పుట్టిన స్త్రీ పురుషులు, ఈరోజు భూమి మీద పుట్టిన స్త్రీ పురుషులు, ఈ నరజాతి ఎవరి గుణాన్ని కలిగి ఉంది చెప్పండి? ఎవరి గుణాలనండి మనం కలిగి ఉన్నాం? దేవుని గుణాలనా? దేవుని గుణాలనైతే ఎందుకు ఒకరినొకరు నరుక్కుంటున్నారు, ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు, ఒకరినొకరు దోచుకుంటున్నారు? సమాజం ఎలా ఉందండి? బాలేదు. దేవుని సమాజం దేవుని సమాజంగా లేదండి. దేవుని సమాజం చెడిపోయింది అంటున్నాడు. చూడండి, చెడిపోయింది. ఎప్పుడు? ఆది నుండి చెడిపోయింది. ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయం, క్షమించండి 6వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయింది, చెడిపోయింది. మంచి దేవుడు, మంచి గుణాల సంపన్నుడు గర్భాన్న పుట్టిన ఆయన పిల్లలు ఎలా మారిపోయారు? చెడిపోయారండి. 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు నేను చూపించిన మార్గం ఏంటి, మీరు వెళుతున్న మార్గం ఏంటి, చెరిపి వేసుకొనిరి అంటున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 14వ కీర్తన 3వ వచనం చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 14వ కీర్తన 3వ వచనం. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. మంచి చేసేవాళ్ళు లేరా? ఎప్పుడు పరులలోని ఏమండి ఎదుట మనిషి వినాశనాన్ని కోరుకోవటమే కదండి మనలో ఉన్నది. వాడు చెడిపోవాలి, నేను బాగుపడాలి. ఈరోజు సమాజంలో నేను బాగుపడాలంటే ఎంతమందిని నేను కోల్చాలి, ఎంతమందిని నేను దోచాలి, ఎంతమంది కన్నీటిని నేను నీళ్లుగా తాగాలి, ఎంతమంది కష్టాన్ని ఆహారంగా నేను తినాలి. అదే కదండి ఈరోజు దుష్ట సంపాదన. భారతదేశంలో ఈరోజు మనకున్న ఎన్నో వనరులు, సహజ వనరులు లేవా భారతదేశంలో? ఆయిల్ ఉంది, గ్యాస్ ఉంది, బంగారం ఉంది, గనులు ఉన్నాయి, బొగ్గులు ఉన్నాయి, ఇనుము ఉంది. ఒకటి కాదండి, ఎన్నో గుణాలను దేవుడు, లోహాలను సైతం, ఖనిజాలను సైతం ఈ భూగర్భంలో పెడితే భారతదేశం ఒకనాడు ఏమండి సిరి సంపదలతో తొలతూగినదని చెప్పిన వారు చరిత్రలో చదువుకున్న మనం ఎందుకు ఈరోజు భారతదేశం ఇలా మారిపోయింది చెప్పండి? ఏమండి పేదవాడు పేదవాడిగానే మిగిలిపోయాడండి. దోపిడీ చేస్తున్నవాడు దోచుకుంటూనే పోతున్నాడండి. ఈ నేల నాది అన్నట్టుగా వందల ఎకరాలను కబ్జా చేస్తున్నాడండి. పేదవాడికి, సామాన్యుడికి, సగటు మనిషికి నిలువ నీడ లేదండి. చెట్ల కింద పడుకుంటున్నారు. నేను గతంలో ఒక వారం క్రితం, ఒక నెల రోజుల క్రితం నేను గుంటూరు పట్టణం వచ్చినప్పుడు మీరు చూడండి, ఒకవేళ మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ ఫుట్పాత్ల మీద పడుకుంటున్నారండి. చివరికి ఇరు రోడ్ల మధ్య డివైడర్ల మీద అర్ధరాత్రి 1 గంటకు ఆ రోజు నేను ప్రయాణం చేసి వెళుతుంటే డివైడర్ల మీద పడుకున్నారండి. ఎంత దయానీయమైన దుస్థితి! ఏం భూమి లేదా? వారికి పెట్టే నాదుడు లేడా? ఎందుకు వారికి ఆ దీనస్థితి? దోపిడీదారులు ఉన్నారు గనుక, బలాత్కారులు ఉన్నారు గనుక, కోట్ల రూపాయలు కబ్జా చేసిన వాళ్ళు ఉన్నారు గనుక, ప్రభుత్వ నిధులను దోచుకున్న వాళ్ళు ఉన్నారు గనుక, పేదలకు సహాయం అందటం లేదు గనుక. ఇవన్నీ నిజాలు కావంటారా? అవును. ఇలా మనుషులందరూ ఒకరినొకరు దోచుకుంటున్నప్పుడు ఇది బలాత్కారం కాక ఇంకేంటి చెప్పండి? చెడిపోయిందే భూలోకం దేవుని దృష్టికి. ఇదేనా నరసమాజంలో దేవుడు కోరుకున్నది? నా గుణాలను మీకు పెట్టాను, నా గుణాలను మీకు రూపంగా ఇచ్చాను అని చెప్పిన దేవునికి మనం ఈరోజు చూపిస్తున్న పోలిక ఏంటి? స్వభావం ఏంటి చెప్పండి? ఎదుట మనిషికి మనం దేవునిగా కనబడుతున్నామా? మంచి చేస్తే సమాజంలో దైవత్వం ఉంటుందండి. ఈరోజు మనం రోగంతో,
మృత్యు బారిన పడినప్పుడు ఒకవేళ మనకు వైద్యం చేసి మనల్ని ప్రాణాపాయం నుంచి కాపాడితే ఆ వైద్యుడిని మనం ఏమంటాం తెలుసా? మీరు దేవుడయ్యా అని. అంటే ఆపదలో ఆదుకున్న వాళ్ళని దేవుడిగా వర్ణిస్తాం, ప్రమాదం నుంచి తప్పించిన వాళ్ళని దేవుడిగా వర్ణిస్తాం, మంచి చేసిన వాళ్ళని దేవుడిగా మనం గుర్తిస్తాం, అభివర్ణిస్తాం. ఈరోజు ఆ మంచి చేసేవాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పండి? సమాజంలో లేరండి. సమాజం అంతా ఇలాగే ఉంది. నీతిమంతులుగా లేరు, దుర్మార్గులుగా, దుష్టత్వంతో. ఒకనాడు ఈ భూమి మీద మానవ జాతి ఆరంభమైనప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ నర సమాజం అలాగే దేవుని దృష్టికి చెడిపోయి ఉందండి. చెడిపోయి బలాత్కారముతో నేటికి నిండుందండి. మరి దేవుడు ఏం చేస్తున్నాడు చూస్తూ? ఎన్నిసార్లు చంపాలి, ఎంతమందిని చంపాలి? తప్పు చేసిన ప్రతి వారిని చంపుకుంటూ పోతే ఇక నరుడన్నవాడు మిగలడండి. చెప్పండి. చేసిన ప్రతి మనిషికి శిక్ష మరణమే ముగింపు అయితే, మరణమే అతనికి ఇచ్చిన శిక్ష చివరి శిక్ష అయితే అసలు నరుడన్నవాడే భూమి మీద మిగలడండి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ లోకంలో ప్రతి దాన్ని సహిస్తున్నాడు. ఎందుకు సహించాలి? ఎందుకు సహించాలి చెప్పండి? అవును, బైబిల్లో మరొక మాట చదువుదామా? రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చూడండి ప్రియులారా. రోమాపత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. అలాగు దేవుడు తన ఉగ్రతను అగుపరుచుటకు, తన ప్రభావమును చూపుటకు ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించిననేమి. ఎందుకు సహించాలి? మీ పిల్లలు, మీరు కన్న మీ గర్భం నుంచి పుట్టిన పిల్లలు తప్పు చేస్తే వెంటనే వాళ్ళని మీరు మందలించగలరా? ఏమండి? చంపుకోగలరా? లేదండి. మీ గర్భాన పుట్టిన పిల్లలు తప్పు చేస్తే వాళ్ళ ప్రేమతో వాళ్ళని గద్దించి వాళ్ళని మీ హక్కును చేర్చుకొని సరిదిద్దాలి అనుకుంటారు. అవునా? దొంగతనం చేసినంత మాత్రాన చంపేయాలనుకోరండి. తప్పులు చేసినంత మాత్రాన ప్రాణం తీసేయాలనుకోరండి. ఎంతోమందికి చిన్ననాడు వారు చేసిన తప్పుల నిమిత్తమై తల్లిదండ్రులు, ముఖ్యంగా ఇంట్లో తల్లులు వాతలు పెట్టిన సందర్భాలు ఉంటాయండి. వాతలు ఎందుకు వాతలు పెట్టారు? ఎందుకు వాతలు పెట్టిందో తెలుసా? తల్లి తప్పు చేశాడు గనుక. నీ తప్పును మరోసారి నీ జీవితంలో జరగకుండా ఉండాలంటే ఇదిగో నీ ఒంటి మీద ముద్ర, వాత, చెరగని ముద్ర కాల్చి నీకెందుకు వాత పెడుతున్నది అంటే ఆ తల్లి నిన్ను కోల్పోవడం ఇష్టం లేక, నిన్ను బాగు చేయాలి అనే ఉద్దేశంతో, నిన్ను మార్చుకోవాలి అనే ఉద్దేశంతో ఆ తల్లి వేదనతో నీకు వేసిన శిక్ష. అవును, చంపడం కాదు ఆయన ఉద్దేశం. దేవుడు కూడా మనుష్యులను యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆయన మనస్సు కనబడుతుంది. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. వారితో నువ్వు చెప్పు, నా పిల్లలతో నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి నా పిల్లలారా మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గతను మరలి మనస్సు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దేవుడు ఎందుకండి ఈ మాట చెబుతున్నాడు? మిమ్మల్ని చంపుకోలేక కాదండి. మనందరి ఊపిరి ఆయన పిడికిలలో ఉన్న ఆయువు. ఆయన తలుచుకుంటే ఒక క్షణంలో మన ఊపిరి నిలిపివేయగలడు. ఎందుకంటే ఆయన వలనే మన ఊపిరి కలిగి ఉన్నాం ఈరోజు సమాజంలో. ఆయన వలనే మనం బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాం ఈరోజు సమాజంలో. ఆయన తలుచుకుంటే ఈ క్షణమే మన ప్రాణాన్ని హరింప చేయగలడు. కానీ ఎందుకు ఆయన ఓర్చుకుంటున్నాడు? యోబు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం చూడండి ప్రియులారా. యోబు గ్రంథం 34వ అధ్యాయం 14. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకుని ఎడల తన శ్వాస నిశ్వాసములను
తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల భూమి మీద ఉన్న ఈ శరీరులందరూ ఏకముగా నశించిపోతారు కరలా. నరులు మరలా ధూళిగా మారిపోతారు కదా. ఇది ఆయన చెయ్యలేడా? లోకంలో చాలామంది భక్తిహీనులు ఇప్పటివరకు తమ్ముడు ప్రశ్నలు వేశాడు డాక్టర్ సంతోష్ కుమార్ గారు. ఏమని? ఇన్ని అకృత్యాలు జరుగుతున్నా, ఇన్ని నేరాలు జరుగుతున్నా, ఇన్ని భయంకరమైన పరిస్థితులు మానవాళి మధ్య సంఘటనలు సంభవిస్తున్నా ఎందుకు దేవుడు చేతులు కట్టుకొని కూర్చున్నాడు? చేతకానివాడనా? ఏమి చేయటం లేదు గనక దేవుడు లేడనుకుంటున్నాడు. మూర్ఖుడు, బుద్ధిహీనుడు. అది లేక కాదయ్యా. బుద్ధిహీనుడు ఎందుకలాగా వాడు విచ్చలవిడిగా మారు మనస్సు లేక వాడు తెగించి దేవునికి విరోధంగా ఉన్నాడు అంటే చూద్దాం బైబిల్లో మాట. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చూడండి ప్రియులారా. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం నుంచి, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఈరోజు ఎందుకు సమాజంలో భయం మీరిపోయిందో తెలుసా? తప్పు చేసిన అదే క్షణం దేవుడు వారికి శిక్ష అమలు చేస్తే సమాజంలో దుష్టుడు ఉండడండి. తప్పు చేసిన మరుక్షణమే వాడిని చంపేస్తుంటే వాడు పోయేది నరకం, పాతాళం. ఇలా ఎందరిని పంపాలి చెప్పండి? కోట్ల మందిని పంపేయాలి. పంపడం సులభతరం ఆయనకి. పంపడం సులువే, చంపటం సులువే. ఏమండి, పడగొట్టడం దేన్నైనా సులువే అండి. కట్టండి చూద్దాం. ఒక భవనాన్ని కట్టడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందండి. అదే కూల్చడానికి కొన్ని నిమిషాలు చాలండి. ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీ డైనమైట్లు పెడితే అండి ధూళిగా మారిపోతుంది విదిన్ సెకండ్స్. దేవుడు కుప్ప కూల్చాలి అనుకోవట్లేదు మన మానవాళిని. దేవుడు వాళ్ళ జీవితాలను హరించి నరకానికి పంపాలి అనుకోవటం లేదండి. కానీ దుష్టులు ఏమనుకుంటున్నారు తెలుసా? ఎన్ని తప్పులు చేస్తున్నా మమ్మల్ని అడిగేవాడు లేడు, ప్రశ్నించేవాడు లేడు. సమాజంలో ఎంత చెడు జరుగుతున్నా ఈ చట్టాలు, ఈ న్యాయాలు మమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నాయి అని మనుషులు ఏమనుకుంటారు? భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఏమండి, దుష్క్రియలు చేస్తున్నారు. ఆ తర్వాత వచనం, పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్యమంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని భయపడేవారు క్షేమముగా నుందురనియు. 13వ వచనం, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడుదురు గనుక వారికి క్షేమము కలుగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేను ఎరుగుదును. భక్తుడి మాటలు వ్రాయటంలో ఆంతర్యం ఏంటో తెలుసా? సమాజం ఈరోజు అదే భావనతో ఉంది. ఏమని? మమ్మల్ని అడిగేవాడెవడు? చట్టం మాకు ఒకరు వైషమ్యాలు నింపుతున్నారే. ఎవరో తమలను గూర్చి, తమ ధర్మాలను గూర్చి మాట్లాడారని మనుషులపై కక్షలు. అందరికీ జరుగుతుందా సమానంగా?
స్థానంలో ఏముంటుందటండి? దుర్మార్గత. అరే మరి వాళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, ద్వేషాగ్ని రెచ్చగొట్టాడని చెప్పి ఎందరో ఈరోజు దైవ సేవకులైన వారిని వెంటనే కేసులు వేసి, ఓకే ఎవరు తప్పుగా మాట్లాడినా చట్ట ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారం, హక్కు ప్రభుత్వాలకి, చట్టాలకి ఉంది. ఓకే, వెరీ గుడ్. అది ఒక్కరికేనా? ఒక వర్గానికేనా? ఎందరో దేశాల మధ్య చిచ్చును రగల్చడానికి ఈరోజు సోదర భావంతో హైందవం, క్రైస్తవ్యం, ఏమండి హిందుత్వం, ఇస్లాం తత్వం ఈరోజు అందరూ కలిసి సమిష్టిగా ఈ దేశంలో యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఈరోజు భారతదేశంలో సోదరులుగా ఒకరినొకరు గౌరవించుకుంటూ జీవిస్తున్నప్పుడు ఈ చట్టాలు పొరుగు వారికి ఎందుకు వీళ్ళు వర్ణించలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళ విషయంలో వీళ్ళు తగిన చర్యలు తీసుకోలేకపోతున్నారు? అన్యాయం. చట్టాలు అన్యాయాన్ని చూస్తూ ఊరుకున్నా, ప్రభుత్వాలు అన్యాయాలు చూస్తూ ఊరుకున్నా, అన్యాయము సహించని కన్నొకటి ఉంది, మర్చిపోకండి. దుష్టత్వాన్ని చూచి సహించలేని నేత్రం ఒకటి ఉంది, మర్చిపోకండి. అది ఎవరో తెలుసా? ఈ సర్వమానవాళికి భూమి మీద జన్మనిచ్చిన కన్న తండ్రి నేత్రం. దేవుని యొక్క తత్వం. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. నీ కను దృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది గదా, బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా, కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు? ఈరోజు సూటిగా అనేకులు హింసను అనుభవిస్తున్న సంఘాలు, క్రైస్తవులు, ఇబ్బంది పడుతున్న ఎందరో దేవుని పిల్లలైన వారు దేవునికి సూటిగా వేస్తున్న ప్రశ్న ఏంటా ప్రశ్న? నీతిపరుల నాశనము చేయగా నీవు చూచియు ఎందుకయ్యా ఊరుకున్నావు? దేవా, ఎందుకు నువ్వు ఉన్నావు? నువ్వు ఎందుకు వారికి శిక్ష అమలు చేయటం లేదు? చెడుతనాన్ని చూచి నువ్వు ఇంకా ఎందుకయ్యా సహిస్తున్నావు? ఇది దేవుణ్ణి మనం అడిగితే ప్రశ్న. ఆయన జవాబు ఏంటో వింటారా? ఆయన జవాబు ఏంటో చూడండి. ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం చూడండి ప్రియులారా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. దయ చూపాలనండి. దయ. ఎవరి మీద దయ? నాశనానికి వెళ్ళిపోతున్న వారి మీద దయ, నరకాగ్నికి జారిపోతున్న వారి మీద దయ. ఈ క్షణం తలుచుకుంటే వారి ఊపిరి ఆపేస్తే ఎన్నడూ తిరిగి రాని నిత్యాగ్ని దండనకు పోతారన్న దయ. ఎవరి దయ? దేవుని దయ. చెడుతనాన్ని చూచి సహించలేడు ఆయన. మీ కళ్ళెదురుగుండా మీ పిల్లలు త్రాగుతుంటే, పొగ పీలుస్తుంటే మీరు చూచి ఓర్వగలరా? ఓర్వలేరే. శిక్షిస్తారే మీరు వాళ్ళని? దండిస్తారే మీరు వాళ్ళని? ఎందుకు? కన్నారు గనుక. చెడుతనం వాళ్ళలో చూసి మీరు భరించలేరు గనుక. మరి దేవుడు మనల్ని కన్నాడండి. మనం ఆయన పిల్లలమండి, మనం ఆయన సంతానమండి. ఆ సంతానం చెడిపోయి నరకానికి వెళ్ళడం కాదు ఆయనకిష్టం. దుష్టుడు దుర్మార్గతతో మరణించడం కాదు ఆయనకు ముఖ్యం. తన దుర్మార్గత నుండి మరటం ఆయనను ముఖ్యం, మారటం ముఖ్యం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి ప్రియులారా. రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహం మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. ఆయన అనుగ్రహం అనేది ఐశ్వర్యం, సంపద. నువ్వు ఇంకా బతుకున్నావంటే అదే నీ ధనం. కోట్ల రూపాయలు ఉంటే ఎవరికి కావాలి నీ బ్రతుకు లేనప్పుడు? కోట్ల రూపాయల నిధులు నీ దగ్గర ఉంటే ఎవరికి ఉపయోగం? నువ్వు ఈ క్షణమే ప్రాణం పోతున్నప్పుడు.
అంటే ఐశ్వర్యం అంటే నువ్వేమనుకుంటున్నావు? సిరి సంపదలు అనుకుంటున్నావా? లేదు. దేవుడు ఈ సమాజం మీద చూపిస్తున్న జాలి, దయ, సహనం, దీర్ఘశాంతం అదేనండి ఐశ్వర్యం అంటున్నాడు. చూడండి, ఆయన అనుగ్రహ ఐశ్వర్యం, సహనము, దీర్ఘమైన శాంతము. నువ్వు తృణీకరిస్తావా? ఈరోజు సమాజం అదే చేస్తుందండి. దేవుడు సహిస్తుంటే దాన్ని ఆసరాగా తీసుకుంటుంది. అడిగేవాడెవడు? మా దగ్గర చట్టాలు ఉన్నాయి, మా దగ్గర న్యాయస్థానాలు ఉన్నాయి, మా దగ్గర ధనం ఉంది, జనం ఉంది అని అనుకుని ఒకళ్ళు వెర్ర వీగితే తీర్పు తీర్చు దేవుడు ఒకడున్నాడు, మర్చిపోకండి. దుష్టత్వమును చూచి సహించజాలని నేత్రం అది. నిన్ను ఓర్చుకుంటున్నాడు అంటే కేవలం నీలోని మార్పు చూడాలని ఆయన ఉద్దేశం. అవునండి, మార్పు చూడాలని. యెషయా గ్రంథం 54వ అధ్యాయం చూడండి ప్రియులారా. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. ఎవరికండి తెలుసు దేవుని మనస్సు? సమాజం ఇలా చెడిపోతున్నా ఎందుకు సహిస్తున్నాడో ఎవరికండి తెలుసు? బైబిల్ చెబుతుంది. ఎందుకు ఈ సమాజం ఇలా ఉన్నా, ఇంకా ఎందుకు సూర్యుడు ఉదయిస్తున్నాడో, ఇంకా ఎందుకు అస్తమిస్తున్నాడో, ఎందుకు వర్షాలు కురుస్తున్నాయో, నేల పండుతుందో, ఇది చెప్పగలిగేది బైబిల్ మాత్రమే. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మోహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా, నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎందుకంటే నోవహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదికి ఇకను పొరలుచా రావని, నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దెంపననియు నేను ఒట్టు పెట్టుకున్నాను. ఈ ప్రపంచాన్ని మరొకసారి నీళ్లతో ముంచి చంపేయగలడు, కానీ ఎందుకు సహిస్తున్నాడో తెలుసా? ఇంకా ఈ మానవ సమాజంలో మార్పును చూడాలని దేవుడు. అవునండి, ఈరోజు ఎందరో సేవకులను హింసిస్తున్నా, చంపుతున్నా, ప్రాణాలు తీస్తున్నా చరిత్రలో మనం చూస్తున్నా. ఎందుకు దేవుడు సహిస్తున్నాడో తెలుసా? వారు కూడా మారాలి. బైబిల్ను దూషిస్తున్న వారు కూడా మారాలి. క్రైస్తవులు హింసిస్తున్న వాళ్ళు కూడా మారాలి. వాళ్ళు కూడా దేవుని కుమారులే కదా. ఆయనకి పక్షపాతం లేదండి. నా పిల్లలను చంపారు కాబట్టి వాడిని చంపాలి అన్న క్రోధము, కక్ష తండ్రిగా ఆయనకు లేదు వాళ్ళ పట్ల. ఏమండి, నిజంగా ప్రవీణ్ పగడాల గారు ఏమండి, ఆయన హత్య ఏ విధంగా జరిగిందనేది ప్రక్కన పెడితే, అది ప్రమాదమా హత్య అనేది పక్కన పెడితే, ఆయన భార్య వచ్చి ఏమంటుంది ఆవిడ? ఒకవేళ నిజంగా నా భర్తను ఒకవేళ ఎవరో ప్రాణం తీసి చంపే ఉంటే నేను వాళ్ళని క్రీస్తుని బట్టి క్షమిస్తున్నాను అని అనగలుగుతుంది. అంటే ఒక భర్తను కోల్పోయిన ఒక విధవరాలు ఆ మాట అనగలుగుతుంది అంటే, కేవలం 30-40 ఏళ్ళు ఆయనతో కాపురం చేసిన భార్య ఆ మాట చెప్పగలుగుతుంది అంటే, వేల కోట్ల సంవత్సరాల మనతో అనుబంధాన్ని కలిగిన దేవుడు నిన్ను క్షమించకుండా ఎలా ఉండగలడండి చెప్పండి? ఈ దుష్ట సమాజాన్ని, క్రైస్తవంపై దండెత్తుతున్న ఈ దుష్ట తరాన్ని, ఏమండి, మతోన్మాద శక్తులను ఆయన క్షమించడా? ఆయన సహించడా? ఎందుకు సహిస్తున్నాడో తెలుసా? మారాలని, మార్పు రావాలని. బైబిలులో ఒక మతోన్మాదు ఉన్నాడు. క్రైస్తవ్యం అంటే పడదు. ఎక్కడ క్రైస్తవులున్నా వెతికి మరీ వాళ్ళ ఇళ్లలోనికి జొచ్చి వారిని ఈడ్చుకొని బయటికి వచ్చి చెరసాలలో వేసి వాళ్ళని చంపటం ప్రాణాధారంగా పెట్టుకున్న మతోన్మాది యోధా మతోన్మాది ఆయన. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం చదివితే మొదటి వచనంలో, అపోస్తల కార్యములు 9:1, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు నాకే ప్రాణాధారం, అది వాళ్ళ చావుని నేను చూడాలి అనుకున్నాడట. ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున పురుషులైన స్త్రీలైన కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులో సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాడు. ఒక అమాయకుడు, ఒక మంచి వ్యక్తి, ఒక చిన్న యవనస్తుడు ప్రాణాన్ని కోల్పోతుంటే స్టెఫెను మరణానికి సమ్మతించాడు. వెరీ గుడ్, భలే చంపారా రాళ్ళ రువి, చంపండి ఇలాంటి వాళ్ళని. యేసును ప్రకటించే వాళ్ళని చంపాలి, యేసును ప్రకటిస్తున్న వాళ్ళని చంపాలి అని
సాక్ష్యంగా సమ్మతించాడు ఒక అమాయకుడి చావుకి. అలాంటి వ్యక్తి ఏమండి, ఏం దేవుడు చంపలేడా? సౌలు వస్తున్నాడని తెలిసి దమస్కులో ఉన్నవాళ్ళు భయభ్రాంతులైపోయారు. అమ్మో, మమ్మల్ని చంపడానికి వస్తున్నాడు సౌలు, ఎక్కడ దాగుకోవాలి? చివరికి అని నీ దగ్గరికి వెళ్ళి, నువ్వు వెళ్ళు నాయన అంటే, అమ్మో ఆయన క్రైస్తవుని హింసించేవాడయ్యా, నన్ను ఆయన దగ్గరికి వెళ్ళమంటున్నావు ఏంటి మహాప్రభో అంటున్నాడు దైవంతో. అంటే అంత తీవ్రవాది లాంటి వ్యక్తిని దేవుడు ఎందుకు ప్రాణం తీయలేదు? ఎంతోమంది క్రైస్తవులు హత్యకు గురవుతుంటే, ఎంతోమంది చెరసాల పాలవుతుంటే ఎందుకు దేవుడు చూచి సహించాడు చెప్పండి? ఆ ఉగ్రవాది, ఆ మతోన్మాది మారాలి అని. మారాడా? 15వ వచనం చూడండి, 9వ అధ్యాయం అపోస్తుల కార్యములు 15వ వచనం. అందుకు ప్రభు, వెళ్ళయ్య అననీయ, వెళ్ళు, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం. ఆ రోజే చంపితే ఏమండి, అతడు చచ్చిపోతాడండి. నిజంగా పౌలు గారిని మొదటలోనే అతడు విరోధిగా ఉన్నప్పుడు ప్రాణం తీస్తే ఎన్ని సంఘాలు కట్టబడకుండా ఉండేవి చెప్పండి? ఎన్ని ప్రయాణాలు చేయకుండా ఉండేవాడు చెప్పండి? ఈరోజు క్రైస్తవ్యం చదువుకుంటున్న 66 పుస్తకాల్లో 14 పత్రికలను రాయగలిగాడు అంటే మహాజ్ఞానం. వచ్చుండేదా ఈ సమాజానికి చెప్పండి? క్రైస్తవ్యానికి ఆ రోజు ఉగ్రవాదిగా ఉన్నప్పుడు ప్రాణం తీసేస్తే దేవుడు నో. దేవుడు మనసేంటో తెలుసండి, చివరి క్షణం వరకు మనుషులని మార్పు కోసం ఎదురు చూసే కన్న తండ్రి మనసు ఆయనది. సిలువ మీద ఉన్న దొంగ, బందిపోటువాడు, ఎంతో మందిని చంపినవాడు, యేసైతే ఏ పాపం చేయలేదు, కానీ వాడు చేసిన శిక్షకు వాడికి మరణ శిక్ష విధించింది రోమా ప్రభుత్వం. అలాంటి వాడు యేసును మొదట కోపించిన వాడు, యేసు మొదట ద్వేషించిన వాడు, దూషించిన వాడు. యేసు ఎప్పుడైతే తనను హింసిస్తున్న వాళ్ళని చూచి క్షమించి, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు తండ్రి, వీరిని క్షమించయ్యా అని ఆ సిలువలో, ఆ బాధలో కూడా యేసుక్రీస్తు వారు చూపించిన క్షమాగుణాన్ని చూచి సిలువలోనే మారిపోయాడండి ఆయన. ఏమండి, లోకాసు వార్త 23వ అధ్యాయం 40వ వచనం. లోకాసు వార్త 23వ అధ్యాయం 40వ వచనం. ప్రియులారా, అయితే రెండవ దొంగ గద్దించి, నువ్వు కూడా అదే తప్పు చేసిన వాడు కదయ్యా, దేవుడనే వాడికి భయపడవా? ఇప్పటివరకు మనం భయం లేకుండా బ్రతికాం, ఎప్పటికైనా దేవుడు అంటే భయపడాలి అని దేవుని గూర్చిన భయం వచ్చిందండి. ఎప్పుడు? సిలువలో చివరి క్షణం, లేక చావు, ఇక అక్కడి నుంచి బయటపడే ప్రసక్తి లేదు. అలా చచ్చిపోయే సమయంలో యేసును ఒక కోరిక అడిగాడయ్యా, నువ్వు రాజ్యాన్ని స్థాపిస్తావని తెలుసు, ఆ రాజ్యంలో నాయకుడిగా, రాజుగా రాబోతున్నావని తెలుసు, ఒక్కసారి ఆ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, నేను ఒక బందిపోటు దొంగ నిమిత్త మాత్రుడిని అన్నప్పుడు యేసు ఆయనతో అన్న మాట మీకు తెలియనిది కాదు. ఏమన్నాడు? నాయనా, నువ్వు మారావు కదా, ఈ మార్పునే దేవుడు నీలో రావాలని కోరుకున్నాడు కనుక నేడు నువ్వు నాతో కూడా పరదైసు, నెమ్మదిలోనికి వెళ్ళిపోతున్నావు. నీకు నిత్య శిక్ష లేదు, నిత్యాగ్ని దండన నీకు లేదు. ఎందుకో తెలుసా? నువ్వు దుష్టుడుగా మరణించటం లేదు, నువ్వు చెడిపోయిన సమాజంలో మంచివాడుగా ఈ చివరి క్షణాన్ని మారిపోయావు. అదేనండి సిలువలో దొంగ మార్పు. సిలువలో దొంగ ఎందుకు మారాడు? ఎవరి కోసం మారాడు? అతని మార్పు కోసం ఎవరు ఎదురు చూశారు? కమాన్, చివరిగా ఈ పాటలో